నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సో చిలుకూరి బాలాజీ ప్రీస్ట్ ఎవరైతే రంగరాజన్ గారు ఉన్నారో ఆయన మీద అటాక్ చేసిన రాఘవరెడ్డి కేస్ టేకప్ చేస్తున్నారు అడ్వకేట్ నరేష్ సుంకర గారు. వారు ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్లో లైన్లో ఉన్నారు. ఈ కేస్ టేకప్ చేయడానికి గల కారణాలు అసలు మనం మామూలుగా కూడా వీడియోస్లో అనేక వీడియోస్లో కూడా గమనిస్తూ ఉన్న మీడియా ఛానల్స్లో దీని వెనకాల ఎవరో ఉన్నారు, వాళ్ళు ఈయనని ఒక పావులాగా ఉపయోగించుకొని చిలుకూరి బాలాజీ అర్చకుల పైకి వదిలారు, అందుకే ఈయన బెదిరిస్తున్నాడు, కొట్టడానికి దాడి చేయడానికి దిగారు అని చెప్పేసి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు స్వయంగా ఎవరైతే ఈ అడ్వకేట్ డీల్ చేస్తున్నారో వారితోనే మాట్లాడదాం. అసలు ఈ కేసు చాలా సంచలనమైంది. మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది ప్రముఖులు కూడా అర్చకులు రంగరాజన్ గారిని వెళ్ళి కలవటం కానీ సానుభూతి తెలపడం కానీ జరుపుతూ ఉన్నారు. సో ఇదే విషయంగా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో మనం అనేక వీడియోస్ చేస్తూ వస్తున్నాం. మీరు కూడా హిందుత్వం పైన పోరాడుతూ ఉంటారు. అనేక విషయాల్లో ఎన్నో కాన్ఫరెన్స్‌లకు కూడా మీరు అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ వీర రాఘవరెడ్డి ఎవరైతే చేశారో దాడికి పాల్పడ్డారో ఆయన సో హిందుత్వం అనే ముసుగు వేసుకొని చెయ్యకూడని దాడిగా భావిస్తూ ఉన్నారు అందరూ. సో ఈయన చేయడానికి ఈ ఈ విధంగా దాడి చేయడానికి గల కారణం ఏంటి? అండ్ ఆయన కేసు మీరెందుకు టేకప్ చేస్తున్నారు? బికాస్ నరేష్ సుంకర గారు ఈ కేసు టేకప్ చేస్తున్నారు అనగానే చాలా మంది అవాక్ అవుతున్నారు. ఏంటి, ఈయన కూడా ఎన్నో కార్యక్రమాలలో మనం చూస్తూ వచ్చాము, మనం కూడా ఇన్వైట్ చేసాము, హిందుత్వం మీద చాలా పోరాడుతూ ఉంటారు, మరి ఈయనేంటి ఈ కేసు టేకప్ చేశారు అని. సో అది కూడా మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. షూర్ మ్యామ్. ఇప్పుడు నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంటే మీరు ఈ కేస్ టేకప్ చేయడం ఏంటి? మీ మీద ఎన్నో హోప్స్ ఉంటాయి. పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి. అటువంటిది ఈ కేస్ టేకప్ చేయడం వల్ల కొద్దిగా కొద్దిగా కాదు, చాలా దారుణమైన నెగెటివ్ ప్రోపగాండా అనేది మీ మీద కూడా ఏర్పడింది అని చెప్పగానే చెప్పడం జరుగుతుంది మీరు. బట్ థింగ్ ఈజ్ ఏంటంటే మేడం, అపార్ట్ ఫ్రమ్ ది ఆల్ దీస్ థింగ్స్, బీయింగ్ ఎన్ అడ్వకేట్, ఫస్ట్‌గా నేను ఒక కేస్‌ని టేకప్ చేశాను అంటే ఒక న్యాయవాదిగా టేకప్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది కూడా ఒక హిందుత్వంలో ఒక 2 వర్గాలని చెప్పవచ్చు. సో, దానికి సంబంధించి ఆహ్, ఇంకొక విషయం ఏంటి అనంటే గనక, ఒక అడ్వకేట్‌గా కేస్ టేకప్ చేసినప్పుడు, నేను అడ్వకేట్‌గా ఓత్ తీసుకున్నప్పుడు మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి మేడం. అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పని ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, ఏంటి అని చెప్పి, అదే విధంగా మాకంటూ ఒక యాక్ట్, అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పి ఉంటది. సో, దాంట్లో బీసీఐ రూల్స్‌లో ఫస్ట్‌గా చెప్పింది ఏంటి అంటే గనక, బౌండ్ టు టేక్ బ్రీఫ్స్ ఫ్రమ్ ది క్లయింట్స్ అని చెప్పి మొదటి ఫండా అనేది చెప్పడం జరిగింది. సో, మీరు ఎప్పుడైతే గనక ఒక అడ్వకేట్ దగ్గరికి ఒక కక్షిదారుడు అంటే ఒక క్లయింట్ వస్తాడో, సో, ఆ క్లయింట్‌కి సంబంధించిన కేసు నువ్వు టేకప్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక మీరు చేయటం ఏంటి, చాలా నెగెటివ్ ప్రొపగండా వస్తుంది. అక్కడ దాడి జరిగింది అని చెప్పనంటున్నారు. అంటే మనం గట్టిగా మాట్లాడాలి అనంటే గనక, ఈరోజు మీరు గాని, నేను గాని, మిగిలిన ఏ మీడియాలో వచ్చినా కూడా విజువల్స్ మనం చూసుకున్నా కూడా, ఆ విజువల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినియి అనేది ఫస్ట్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఈవెన్ పోలీసులు కేస్ రిజిస్టర్ చేయడానికి కూడా ఆధారము అదే వీడియో. ఆ వీడియో అవును, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వీడియో ఎక్కడి వాళ్ళే నుంచి వచ్చింది రికార్డ్ అనంటే చేసింది. గనక, ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళే రికార్డ్ చేసి, వాళ్ళకి సంబంధించిన ఒక వెబ్‌సైట్‌లో పెడితే, ఆ వెబ్‌సైట్‌లో ఈ సంఘటన జరిగింది ఎప్పుడంటే మేడం, 7వ తారీఖు ఉదయం రోజు జరిగితే, కేస్ ఎప్పుడిచ్చారు రంగరాజన్ గారు అనంటే గనక 8దో తారీఖున ఇచ్చారు. అయితే ఈ కేసు కూడా ఈ యొక్క వీడియోస్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నప్పుడు సంబంధించిన పోలీస్ అధికారులు చూసి, ఆయన్ని కన్సల్ట్ చేసి, ఏం జరిగిందంటే అని అడిగి, మీరెందుకు కంప్లెయింట్ ఇవ్వలేదు అని చెప్పని, 7వ తారీఖున సంఘటన జరిగితే, 8దో తారీఖున ఆయన దగ్గర నుంచి కంప్లెయింట్ తీసుకొని, కేస్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వీడియోల ఆధారంగా. సో, ఆ వీడియోలో ఎవరు చూసినా కూడా ఏం జరుగుతుంది? ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. కొంత కాన్స్టిట్యూషనల్‌కి సంబంధించి, కొంత భగవద్గీతకు సంబంధించి, కొంత వంశం యొక్క గోత్రాల గురించి మాట్లాడటం జరుగుతుంది. సో, ఇక్కడ నేను చూసైతే గనక, దాడి అనే అంశం అయితే గనక నాకు ఆ వీడియోలో ఎక్కడ కనిపించలేదు. అంటే దాడి లేదు కానీ, ఆ మాట్లాడే విధానం, కానీ ఆ వీడియోలో వాళ్ళు రికార్డ్ చేసింది జస్ట్ వాళ్ళు మాట్లాడుతునేదే తీశారు తప్ప, దాడి చేసిన విజువల్ ఎక్కడా లేదు వాళ్ళ దగ్గర. కానీ ఆయనని ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన వెంటనే డాక్టర్లు పరీక్షించి, అవును ఆయన మీద దాడి జరగడం అయితే జరిగింది. కాకపోతే పెద్దగా ప్రమాదం అయితే ఏమీ లేదు అని అనేసైతే తేల్చారు. కానీ వీళ్ళు ఏ ఇంటెన్షన్‌తో అసలు ఆయన దగ్గరికెళ్లారు? ఎందుకంటే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అయితే గతంలో కూడా ఒకసారి రంగరాజన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళ సంభాషణలో
వ్యతిరేకత రావడం వల్ల మళ్ళీ అదే పనిగా ఒక ఓత్ తీసుకొని అక్కడ మా కస్టడీలోకి తీసుకుంటాము అన్న పదం ఆయన యూజ్ చేశారు కదా రాఘవ్ రెడ్డి. సో కస్టడీలోకి తీసుకోవడం అంటే ఏంటి అనేది ఇలా ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. సో అలాంటి పర్సన్ మరి అంటే వాళ్ళు అటాక్ చేయడమే మెయిన్ ఉద్దేశంగా వెళ్ళిన వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పింది నాకు నచ్చలేదు అనుకోండి, నేను మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటానా, మీకంటూ ఒక టైం లిమిట్ ఇస్తానా, అది కరెక్టా? ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, సరే మీరనుకున్నది కొద్దిసేపు మనం ఏకీభవిద్దాం. లెట్ అస్ అస్యూమ్ అంటే దాడి చేసిన దృశ్యాలు వాళ్ళెందుకు రికార్డ్ చేస్తారు అని చెప్పి మీరంటున్నారు. సరే మనం అనుకుందాం. ఇక్కడేం జరుగుతదంటేనండి, ఏదైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు, ఆ సంఘటనలో మీరనుకుంటున్నట్లు ఈ యొక్క రాఘవరెడ్డి గారు అనే బృందము అక్కడికి ఎందుకు వెళ్ళింది అనే ఒక అంశమైనైతే గనక మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకు వెళ్ళింది? సో, నాకు కూడా తెలీదు ఎందుకు వెళ్ళిందని. టు బి ఫ్రాంక్ నాకు కూడా తెలీదు ఎందుకు మీకు కూడా వెళ్ళిందని. తెలీదు. సో, నాకు కూడా తెలీదు ఎందుకు వెళ్ళింది అని జెప్పని. ఉమ్, అదే విధంగా ఆహ్, ఆ వెళ్ళిన సభ్యులకిని అడుగుదాము అనంటే గనక అంటే నేను ఎందుకు తెలియదు అనంటే గనక అది కూడా నేను మీకు చెప్తున్నాను. నేను కేసు టేకప్ చేసే టైంకే ఆల్రెడీ అంటే అరెస్ట్ జరగడము, ఈ సంఘటనలు జరగడము, రిమాండ్‌కెళ్ళిపోవడము, కొంతమంది లాయర్‌లని సంప్రదించడము, దీంట్లో కొద్దిగా వెనకడుగు వేస్తే నా దగ్గరికొచ్చేటప్పటికే అప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి ఇదయింది. సో, నేను ఈ కేసుని పూర్తిగా టెక్నికల్ యాస్పెక్ట్స్ మీద పర్స్యూ చేయడం జరుగుతుంది. ఉమ్, అంటే ఇక్కడేం జరిగింది అంటే గనక సరే. వీళ్ళెందుకు వెళ్లారు? ఏంటి అనేది ఎప్పుడు తెలియాలి? ట్రయల్‌లో తెలియాలి. అంటే ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత సంబంధించి పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. సో, వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళెందుకు వెళ్లారు? వీళ్ళ వెనక ఎవరున్నారు? ఎటువంటి మోటివ్ ఉంది అని చెప్పి ఒక నేర అభియోగ పత్రము అంటే చార్జ్ షీట్ అనేది కోర్టులో దాఖలు చేయాలి. చేసిన తర్వాత ఒక ప్రాపర్ ట్రయల్ అనేది కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన తర్వాత సంబంధించిన జడ్జి వారు దాన్ని నిర్ధారిస్తారు. అంటే నిజంగా పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ ఉందా? ఈ ట్రయల్‌లో వీళ్ళ యొక్క ఇచ్చిన ఎవిడెన్స్ గాని, ట్రయల్ గాని ఇదంతా ప్రాపర్‌గా జరిగిన విధానాన్ని పరిగణలోకి తీసుకొని జడ్జి వారు నిర్ణయిస్తారు. సో, ఈ టైంలో మనము దాన్ని డిసైడ్ చేయడము అనేది ప్రీ డిటర్మైన్డ్ వ్యూ అయితది కాబట్టి నేను ఆ అంశంలోకి వెళ్ళను. ఎందుకంటే ఈవెన్ నాకు కూడా తెలీదు. ఎందుకంటే జడ్జి వారికి సంబంధించిన జడ్జి వారు డెసిషన్ తీసుకున్నంత వరకు కూడా ఒక న్యాయవాదిగా నేను కూడా. బట్ ఏంటి అనంటే గనక ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ క్లయింట్ యొక్క రైట్‌ని ప్రొటెక్ట్ చేయడం అనేదే ప్రాథమికంగా ఏ న్యాయవాది యొక్క వృత్తి ధర్మం. ఏ న్యాయవాది అయినా సరే. సో, అదే వృత్తి ధర్మాన్ని నేను ఈరోజు పాటిస్తున్నాను. అయితే ఇక్కడ నేను చేసేది ఏంటి అనంటే గనక, పోలీసు వాళ్ళు ఎవరైనా సరే అంటే ఈ కేసనే కాదు ఏ కేసైనా కూడా ఒక నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు, అరెస్ట్ చేసిన ఇమ్మీడియేట్‌లీ 24 గంటల్లోపు సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచాలి అని చెప్పని చట్టం చెప్తుంది. అదే విధంగా హాజరుపరచడం కంటే ముందుగా అతని యొక్క శారీరక, మానసిక స్థితిని పరిగణలోకి తీసుకోవడానికి ఇమ్మీడియేట్‌లీ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మెడికల్ టెస్ట్‌లు చేయాలి అని చెప్పని ఆ చట్టం చెప్తుంది. సో, ఈ యొక్క ప్రొసీజర్ ఏదైతే గనక ఉందో, ఆ ప్రొసీజర్‌లో ఎటువంటి వయలేషన్ జరిగినా కూడా ఆ యొక్క అరెస్ట్‌కి గాని, అదే విధంగా ఆ యొక్క రిమాండ్‌కి గాని ఎటువంటి చట్టబద్ధత ఉండదు అని చెప్పని హానబుల్ సుప్రీం కోర్ట్ వారు, అదే విధంగా తెలంగాణ హైకోర్ట్ వారు కూడా చెప్పడం జరిగింది. సో, నేనేమంటాను అనంటే గనక, బండి సంజయ్ గారు ఉపాధ్యాయుల కోసము ఒక స్పౌస్ జీవో గురించి ధర్నా చేస్తున్నప్పుడు ఆయన్ని ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయి, సంబంధం లేని కేసులు పెట్టారు అని చెప్పి ఆయన్ని జైలుకి పంపించినప్పుడు, కింద జైలుకు పంపించే అధికారం ఉన్న మెజిస్ట్రేట్ వారు సరిగ్గా పోలీసు వాళ్ళ రిమాండ్ కాపీని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పని హైకోర్ట్‌లో క్వాష్ ఏస్తే హైకోర్ట్ వారు ఏం చేశారు అనంటే గనక అవును. కింద జడ్జి వారు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదు కొన్ని అంశాలని చెప్పని ఇమ్మీడియేట్‌లీ ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్‌ని క్వాష్ చేయడం జరిగింది. అదే విధంగా అల్లు అర్జున్ గారి కేసులో కూడా 482లో బెయిల్ ఇవ్వడం జరిగింది హైకోర్ట్ వారు. అంటే ఇటువంటి ఎన్నో కేసులనేయి ఇక్కడ ఆధారాలు. అదే విధంగా ఒక 5 నెలల క్రితము తెలంగాణ హైకోర్ట్ వారు 24 గంటల్లోపు ఒక నిందితుడిని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయలేదు గాబట్టి, 24 గంటలు దాటిన తర్వాత జైలుకి పంపించారు గాబట్టి, ఆ పంపించడం చట్టవిరుద్ధం అని చెప్పి అతన్ని ఇమ్మీడియేట్‌లీ బయటికి పంపించాలి అని చెప్పి హైకోర్ట్ వారు ఉత్తర్వులు ఆదేశించడం జరిగింది. సో, ఇప్పుడు కేవీ రెడ్డి గారి విషయంలో కూడా నేనేం చెప్తున్నాను అనంటే గనక, పోలీసు వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన రీతిలో నడుచుకోలేదు. 24 గంటలు దాటిపోయిన తర్వాత ఆయన్ని మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారు ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆయన్ని రిమాండ్‌కి పంపించడం జరిగింది. అదే విధంగా ఈయన మీద ఏదైతే గనక సెక్షన్స్ నమోదు చేశారో, ఆ సెక్షన్స్ ఉన్న కంప్లెయింట్‌కి అనుకూలంగా లేవు. కావాలని చెప్పి వెనక్కి అంటే జైలుకి పంపించడానికి. ఈ ఉమ్, కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు అనేది నేను ప్రాథమికంగా తీసుకున్న ఒక డిఫెన్స్ అండి. సో, వీట్లికి సంబంధించి నేను హైకోర్ట్‌లో రాజేంద్ర నగర్
జడ్జి వారు పాస్ చేసిన రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయాలి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా నా యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఆయనకి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. రైట్ సో సార్. ఒక అయితే ఇక్కడ న్యాయవాది ఈ వీర రాఘవరెడ్డి దాడికి గల కారణం ఏంటి? ఎవరన్నా వెనకాల ఉన్నారా? ఎందుకంటే ఏదైతే గుడి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయ పరిరక్షణ గురించి సౌందర్యరాజన్ గారు కానీ లేకపోతే రంగరాజన్ గారు కానీ పోరాడుతూ ఉన్నారో ఆ గుడి కమిటీకి మేమే ఉంటాము హెడ్గా అని అనేసి వీళ్ళు పోరాడుతున్నారు అని. కానీ ఆ గుడి స్థాపించిన వాళ్ళు కట్టించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విగ్రహం దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ అటాక్ చేయడం జరిగింది. కేవలం డబ్బుల గురించే ఇదంతా జరుగుతోంది అని అంటూ ఉన్నారు కదా. దానికి మీరు ఏమంటారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు ఐ ట్రూలీ అప్రిసియేట్ అండ్ యాక్సెప్టెడ్ ది సర్వీసెస్ డన్ బై ది సౌందర్య రాజన్ గారు, ఆ ప్రీస్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో నేను కూడా హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఆల్సో. ఎందుకంటే కనుక దళితుల్ని కూడా ఆయన హక్ చేసుకుని తీసుకుని వెళ్ళటం ఇవన్నీ కూడా. అయితే ఈ దాడి వెనక అంటే ఇది జరిగిన తర్వాత కొన్ని టీవీ ఛానల్స్ లో డిబేట్ పెట్టిన తర్వాత కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి అని చెప్పని ఏవేవో చెప్తున్నారండి. సో అది చూసే టైం కూడా నాకు లేదు. ఆ టైటిల్స్ ఏదో నేను చూశాను, అదంతా అయిపోయింది. అయితే నిజంగా చెప్పాలి అని అంటే గనక ఈళ్ళు అక్కడికి వెళ్ళటం వెనక అసలు ముఖ్య ఉద్దేశ్యం ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేది నాకు కూడా తెలీదు. ఇంకొక విషయం ఉమ్. ఏంటి అనంటే గనక, రిమాండ్ కాపీలో చదివిన తర్వాత మాత్రమే నాకు తెలిసింది ఏంటి అనంటే గనక, అంతకు ముందే వీళ్ళి వీళ్ళ మధ్య పరిచయం ఉంది అని చెప్పని. ఉమ్. సో, ఎవరైతే రంగరాజన్ గనక గారికి ఇంకా రాఘవరెడ్డికి. ఎగ్జాక్ట్‌లీ రాఘవరెడ్డి. సో, వీళ్ళిద్దరికీ అంతకు ముందే పరిచయం ఉంది. అంతకు ముందే వీళ్ళు కలిసారు. ఈ రాఘవరెడ్డి అనే వ్యక్తి ఈయన యొక్క అభిప్రాయాలను గాని, ఈయన యొక్క సిద్ధాంతాలను గాని ఆయనతో పంచుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన విముఖత వ్యక్తం చేశారు. అదే విధంగా మిగిలిన గుడులకు సంబంధించిన పూజారులతో కూడా ఈయన డిస్కస్ చేస్తే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఈయన మాత్రం అగ్రీ చేయలేదు. దాని దీన్ని గురించి డిస్కస్ మాట్లాడడానికి చేయడం అని అంటారా? లేకపోతే బెదిరించడం అని అంటారా? అంటే నేను రిమాండ్ కాపీలో ఉన్న అంశాలని నేను మీకు చెప్తున్నానండి. రిమాండ్ కాపీలో ఉన్న అంశాలని నేను మీకు చెప్తున్నాను. అంటే పోలీసులు ఏ విధంగా నేరేట్ చేశారు ఆ రిమాండ్ కాపీలో అని చెప్పని. సో, దాని గురించి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా బెదిరించి ఆయన్ని కొట్టి వీళ్ళు మాకు సపోర్ట్ చేయాలి. మాకొక ఆర్మీని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి అన్నారు అని చెప్పి రిమాండ్ కాపీలో పొందుపరచడం జరిగింది. సో, నేననేది ఏంటి అనంటే గనక, నేను కేస్ టేకప్ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయనతో మాట్లాడలేదు రాఘవరెడ్డి గారితో. అదే విధంగా ఇప్పుడు ఎవరినైతే గనక నిందితులుగా చేర్చారో ఎఫ్ఐఆర్‌లో వాళ్ళు ఏ ఒక్కరితో కూడా నేను పర్సనల్‌గా మాట్లాడడానికి నాకు టైం దొరకలేదండి. ఎందుకు అనంటే గనక నేను మొత్తం కూడా కేస్ మీదే కాన్సంట్రేట్ చేశాను. దానికి సంబంధించే నాకు టైం సరిపోతుంది. ఎందుకంటే అంటే మార్నింగ్ వాళ్ళతో ఇన్ఫార్మ్ చేయడాలు, మాట్లాడితే తర్వాత సార్ ఆర్గ్యుమెంట్స్. మీకు మాట్లాడే వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడినట్టయితే అసలు ఏంటి అన్న వివరాలు తెలుస్తాయి కదా! మరి ఇంత దాకా మాట్లాడకపోవడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏం జరుగుతది అనంటేనండి, ఒక క్లయింట్ మన దగ్గరకొచ్చి అతని యొక్క ఇంట్రెస్ట్‌ని మనం ప్రొటెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, మనం ఇనిషియల్‌గా ఫోకస్ చేయాల్సింది కేస్ మీద. సో, కేస్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనంటే గనక, ఇక్కడ ఇనిషియల్ స్టేజ్‌లో అంటే బెయిల్ అనే స్టేజ్‌లో గాని, లేదు అనంటే గనక ఈ క్వాష్ అనే స్టేజ్‌లో మీరనొచ్చు మరి మాట్లాడకుండా ఎలా తెలుస్తదండి అని చెప్పని. అదే. సో, నేను కేస్‌ని పూర్తిగా ఎగ్జాక్ట్‌లీ. కేస్‌ని పూర్తి స్థాయిగా టెక్నికల్ యాస్పెక్ట్స్‌లో ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుందండి. అంటే అక్కడ ఏం జరిగింది? ప్రొసీజర్ ల్యాప్సెస్ ఏమున్నాయని. దానికి ఆ సంబంధించిన నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తితోటో, విక్టిమ్ తోటో మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ హ్మ్. నాకు కావాల్సినయి ఏంటి అనంటే గనక డాక్యుమెంట్స్. అంటే రిమాండ్ కాపీ గాని, ఎఫ్ఐఆర్ గాని, కంప్లెయింట్ గాని, ఆయనకిచ్చిన అరెస్ట్ మెమో గాని, ఇవి మాత్రమే నాకు కావాలి. సో, వాటిల మీదే నా ఫోకస్ ఉంటది. సార్ సో, ఇక్కడ ఒక ఈ చిన్న యొక్క చిన్న ఇంటరప్షన్ మీకు. అంటే మన దగ్గర చూసినట్టయితే అంటే తక్కువ చేసి మాట్లాడడం కాదు, మన సిస్టమ్‌ని తప్పుపట్టడం కాదు. మోస్ట్‌లీ చూసుకోవచ్చు మనిషితో మాట్లాడడానికి, పేపర్ మీద రాయటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మీరు ఈ కేస్ పరంగా మరి అతని వైపు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇప్పటిదాకా వెళ్లి అతనితో మాట్లాడకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బికాజ్ ఆయన వర్షన్ వేరే ఇంకేదన్నా ఉంటుండొచ్చు కదా! రాఘవ్ రెడ్డి గారిది. ఇప్పుడు ఆయన వర్షన్ ఏమున్నా కూడా ఒక నిందితుడిగా ఒక ప్లేస్‌లో కూర్చోబెట్టిన వ్యక్తి చెప్పే మాటలకి మన సమాజంలో వాలిడిటీ ఏముంటదండి? హ్మ్. అన్‌లెస్ అండ్ అంటిల్ కన్సర్న్ కోర్టు ఏదో ఒక డెసిషన్ తీసుకునేంత వరకు, ట్రయల్ జరిగి ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చేంత వరకు కూడా ఆయన విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా కూడా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక వ్యక్తిని నిందితుడిగా మనము చిత్రీకరించినప్పుడు, అతను చెప్పే మాటలకి ఎటువంటి వాలిడిటీ ఉండదు. ఉండదు. కానీ మీకు అవే మెయిన్ కదా!
ఆయన తరఫు వాదిస్తున్నారు ఇప్పుడు అనడం. అవసరం లేదు. నేను అదేనండి బీయింగ్ ఎన్ అడ్వొకేట్‌గా నేనేమంటున్నానంటే గనక ఇప్పుడు నాకు కూడా అవసరం లేదు అతను చెప్పే వెర్షన్ తోటి. నాకు కంప్లీట్‌లీ కావాల్సింది ఏంటి అనంటే గనక అక్కడ ప్రొసీజర్ చట్ట ప్రకారం జరిగిందా? లేదా? అనేది మాత్రమే నాకు కావాలి. హ్మ్. సో, ఇప్పుడు అతను చెప్తాడు ఏంటి నేను సదుద్దేశంతోనే మాట్లాడడానికి వెళ్ళాను. దానికి సంబంధించి నేను వీడియో కూడా తీశాను. అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు గాని, అదే విధంగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు గాని జరగకుండా ప్రతీదీ కూడా ప్రాపర్‌గా, ఫెయిర్‌గా జరగాలనే ఉద్దేశ్యంతోటే నేను ఈ వీడియో తీశాను. అందు గురించే ఆ వీడియోని అప్‌లోడ్ చేశాను. వేరే ఎటువంటి ఉద్దేశ్యం ఉన్నా కూడా నేనైతే వీడియో రికార్డ్ చేయను కదా! అని చెప్పనంటారు. సో, దాంతో ఇప్పుడు నాకు వచ్చినటువంటిది ఇదేమీ లేదు కదండీ. హ్మ్. సో, కేసు ఇనిషియల్ స్టేజ్‌లో ఉంది. చాలా ఇనిషియల్ స్టేజ్‌లో ఉంది. అంటే అరెస్టు, బెయిల్ అనే స్టేజ్‌లో మాత్రమే ఉంది. ఈ అంశాలన్నీ ఎప్పుడు తెర మీదకొస్తాయి అనంటే గనక రేపు చార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ జరపాలి మేము. హ్మ్. హ్మ్. సో, ట్రయల్ జరపాలి. సో, ట్రయల్ జరిపే క్రమంలో అప్పుడు ఈ యొక్క అంశాలన్నిటిని కూడా మేము ప్రాథమికంగా తీసుకోవాలి. అంటే ఎందుకు వెళ్లారు? ఎప్పుడు వెళ్లారు? ఎవరితో వెళ్లారు? వెళ్ళడానికి గల అసల ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? ఈ అంశాలన్నిటిని కూడా మేము అప్పుడు మాట్లాడాల్సొస్తది. సో, ఇప్పుడు ఎవరి మాత్రం అవన్నీ ప్రోద్బలంతో అవసరం లేదండి. చేశారు అనేది కూడా ఉంటుంది కదా! ఇప్పుడు ఇక్కడ మొత్తం అంటే మన మీడియా ఛానెల్స్‌తో ద్వారా గాని, లేదంటే మిగిలిన వ్యక్తులతో గాని, సమాజంలో గాని వింటున్నది, చూస్తున్నది ఏంటి అనంటే గనక దీని వెనక పెద్ద కుట్రకోణం దాగి ఉంది. కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పి ఇతన్ని ముందుకు పెట్టి వాళ్ళు వెనక నుండి మొత్తం అంతా కథ నడిపిస్తున్నారు అనే ఒక అంశం నడుస్తుంది. సో, ఇటువంటి క్రమంలో అంటే నిజంగా ఆ విధంగా ఉందా? లేదా? జరిగిందా? జరగలేదా? అనేది ట్రయల్‌లో జరగాల్సిన అంశాలు. అదే విధంగా పోలీసులు ప్రూవ్ చేయాల్సిన అంశాలు. ఏదైతే గనక మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతున్నారో అంటే ఆ యొక్క గుడి వివాదం గురించి ఇవన్నీ ఉన్నయ్యో, వీట్లికి సంబంధించి వాళ్ళ యొక్క స్టేట్‌మెంట్‌లు తీసుకున్నా, వాళ్ళు దీంట్లో ఏమైనా కాన్స్పిరసీ అంటే కుట్ర ఏదైనా దాగి ఉందా? లేదా? అని చెప్పి వెలికి తీయాల్సినటువంటి ప్రాథమిక విధి పోలీసుల మీద ఉందండి. సో, రైట్. వాళ్ళు చెప్పనంత వరకు నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మన యొక్క మాటలకి ఎటువంటి వాలిడిటీ ఉండదు. దట్ టూ దీన్ని ఒక సెన్సిటివ్ కేస్ కింద ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి, ఎట్ ది జంక్చర్ ఇటువంటి పరిణామంలో, ఇటువంటి దశలో మనం ఎటువంటి మాట మాట్లాడినా కూడా అది చాలా ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి, హ్మ్. మనము చెప్పడానికి ఏమీ లేదండి. మనకేం తెలియకుండా. రైట్. రైట్ సార్. సో, మీరైతే ఈ కేస్ హ్యాండిల్ చేయడానికి గల కారణం ఏంటి అనంటే గనక, ఒక్ తనకి ఎవరు సపోర్ట్ చేయని సిట్యుయేషన్‌లో మీరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. అంతేనా? ఇప్పుడు ఒక అడ్వొకేట్‌గా ఒకళ్ళు మన దగ్గరకు వచ్చి ఇట్లా నాకు ఇటువంటి ఈ పరిస్థితి ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నా కేసు నేను ఈ విధంగా అక్రమంగా నన్ను లేదంటే గనక నా భర్తను కేసులో ఇరికించారు. కాబట్టి మాకు రైట్ టు లీగల్ ఎయిడ్ అనేది ఒక ఫండమెంటల్. దట్ టూ ఏంటి అంటే గనక రైట్ టు డిఫెండ్ అనేది చాప్టర్ 3లో ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీం కోర్ట్ వారు చెప్పిన క్రమంలో మాకు డిఫెండ్ జేయడానికి ఎవరు లేరు అని చెప్పి ఒక ఎవరు వ్యక్తులు అప్రోచ్ మన అయ్యారు సార్ మీ దగ్గరికి వచ్చి దగ్గరికి? ఆ కుటుంబ సభ్యులు అప్రోచ్ అవ్వడం జరిగిందండి. వైఫ్, కుటుంబ బ్రదర్స్? సభ్ యెస్. ఆ కుటుంబ సభ్యులండి. సో, వాళ్ళు రైట్. అప్రోచ్ అవ్వడం జరిగింది. సో, అటువంటప్పుడు చేయాల్సిన ఇది ఉంది. సో, నాకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో ఇన్‌ఫాక్ట్ బయట ఫెటర్నిటీలో కూడా ఓ నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది. అంటే ఇన్ని రోజులు ఒక న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడతాం అనుకున్నావు. నువ్వు ఇట్లా చేస్తావు. నిన్ను అన్‌ఫాలో చేస్తాము. అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పని. వస్తున్నాయా సార్ ఇక్కడ మీకేమైనా నేనొకటి థ్రెట్ కాల్స్ అట్లాగా? వచ్చినియండి. ఇగో మెసేజ్‌లు కూడా ఉన్నాయి నా దగ్గర. అన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. ఉన్నాయి. అదే చెప్తున్నాను. అదే చెప్పబోతున్నాను మీకు. ఏమంటున్నారు సార్? ఆబ్వియస్‌లీ ఆ ఎప్పుడైతే కాల్స్‌లో ఏమంటున్నారు? ఏమంటున్నారు అనంటే గనక ఒకటే అంటున్నారు. అంటే కొంత బూతులు ఆబ్వియస్‌లీ ఉంటాయి గాబట్టి అంటే సారాంశం నేను జెప్తాను. సో, ఇటువంటి కార్యక్రమం అంటే వాడు బయటికొచ్చినా కూడా వాడిని లేకుండా మేము ఎట్లైనా సరే జేస్తాము. సో, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ కేస్‌ని టేకప్ జేస్తే గనక నీ పరిస్థితి ఏంటో చూసుకో అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందండి. మిమ్మల్ని బెదిరిస్తున్నారు. అంటే ఒక విపులంగా చెప్పడం జరిగింది. అంటే మధ్యలో ఇక బూతులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ నీకు చెప్పలేను కాబట్టి ఇది సారాంశం. అదే విధంగా కొంత సాఫ్ట్ కార్నర్‌లో ఏముంటది నేను మిమ్మల్ని అన్‌ఫాలో చేస్తాము. మేము మిమ్మల్ని అసల మీ వీడియోలు చూడము. లేదు అనంటే గనక ఇన్ని రోజులు మీరేదో అనుకున్నాము. ఉద్ధరిస్తారనుకున్నాము. కందుకూరి వీరేశలింగం అనుకున్నాము. భగత్ సింగ్ అనుకున్నాము. మీరు ఆల్ ఆఫ్ సడెన్ ఇట్లా జరిగి అట్లా ఇట్లా అని చెప్పని అంటున్నారు. అంటే సో, ఇక్కడ పర్సనల్‌గా కాన్సెప్ట్ ఏందంటే గనక తీసుకుంటున్నారు. మిమ్మల్ని ఎవడి ఇప్పటిదాకా అందరూ కూడా మీరు ఎన్నో వాటికి రెస్పాండ్ అయ్యి, సోషల్ యాక్టివిటీస్‌లో ముందుండి మాట్లాడిన మీరు సడెన్‌గా ఇలా ఉండే వరకు వాళ్ళు పర్సనల్‌గా చూస్తున్నారు తప్ప ఇది మీ బాధ్యత అనేది వాళ్ళు చూడట్లేదు.
పర్సనల్‌గా ఇప్పుడు ఎవరు పోలీసులు చూడట్లేదండి. కూడా ఎందుకు క్రైమ్ అనంటే గనక సీన్ దగ్గరికెళ్లి ఆ క్రైమ్ అంతా ఇన్వెస్టిగేట్ చేసి ఏమైంది అనేది చూస్తారు డెఫినెట్‌గా. సో, అంత మాత్రాన అది వాళ్ళ యెస్. పర్సనల్‌గా వాళ్ళని ఏంటి ఇది అని చెప్పి స్టాంప్ చేసేసి చేస్తే కష్టం కదా! సో, ఇక్కడ కూడా మీకు ఇప్పుడు అదే ఫేస్ చేస్తున్నారనుకుంటాను నేను. ఇప్పుడు 'దిశ' ఇన్సిడెంట్‌లో కూడా ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, ఆ ఎన్‌కౌంటర్ అనేది తప్పు అని చెప్పి నేను మాట్లాడటం జరిగిందండి. అప్పుడు కూడా ఈ విధంగానే సమాజం మొత్తం నా మీద వర్బల్‌గా దాడి చేయడం జరిగింది. సో, ఈ మ్యాటర్ సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్ట్ వారు హైకోర్ట్‌కి యెస్ ఎన్‌కౌంటర్ అనేది ఒక అనైతిక చర్య. దీంట్లో ఒక ప్రాపర్ కమిషన్ వేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి హైకోర్ట్‌కి వెళ్ళడం జరిగింది. దాని మీద వాళ్ళ మీద ఎవరైతే ఎన్‌కౌంటర్‌లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పి ఉత్తర్వులు రావడం జరిగింది. సో నేనేమంటాను అనంటే గనక, ఈ రోజు ఈ 'సుంకర్ నరేష్' అనే వ్యక్తి మీద ఎవరైతే గనక ఈ విధంగా మాట్లాడుతున్నారో, ఇదే వ్యక్తులు ఒక సుప్రీం కోర్ట్ జడ్జిలు ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చినందుకు గాని, హైకోర్ట్ జడ్జిలు ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చినందుకు గాని, వాళ్ళ మీదకి వెళ్తారా? వాళ్ళ మీద ఈ విధంగా పబ్లిక్‌గా మాట్లాడతారా? సో నేనేమంటాను అంటే గనక, ఈ రోజు అంటే ఎటువంటి ఫ్యాక్ట్స్ తెలియకుండా, ముందు వెనక తెలియకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడే వ్యక్తుల యొక్క మాటలు పట్టించుకుని, సమాజంలో తిరిగేటువంటి వీక్ ఎమోషన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి అయితే గనక 'సుంకర్ నరేష్' కాదు. ఎందుకనంటే గనక, ఈ మాట్లాడే ఏ వ్యక్తిలో కూడా మనము చాలా లో లెవెల్‌లో ఉన్నప్పుడు వచ్చి చెయ్యిచ్చి బయటికి లాగిన వాళ్ళు కాదు. మన ఆకలితో ఉన్నప్పుడు పిలిచి ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టినోళ్ళు కూడా కాదు. సో, వీళ్ళ గురించి మన యొక్క వృత్తిని గాని, మన యొక్క పర్సనల్ కెపాసిటీని గాని, కేపబిలిటీని గాని, మన యొక్క ఆలోచన విధానాన్ని గాని మార్చుకోవాల్సిన అవసరం ఏ విధంగా లేదు. ఎందుకు రైట్. అనంటే గనక నేను చట్ట ప్రకారం నేను చేస్తున్నాను. అంతే తప్ప ఈరోజు ఓ నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తిని ఈ విధంగా ఇరికించారు కాబట్టి, కత్తులు తీసుకురండ్రా, ఒక AK-47 గన్నులు తీసుకురండ్రా, గ్రెనేడ్‌లు తీసుకురండి ఏసేద్దాం అని చెప్పని సంఘ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడడానికి ఇక్కడ ఏమీ లేదు. సీ ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగినప్పుడు యావత్ దేశం మొత్తం కూడా అట్టుడికినప్పుడు, ఆ నిర్భయ నిందితుల తరపున కూడా ఒక న్యాయవాది నిలబడ్డాడు, ఫైట్ చేశాడు. ఆ సంఘటన తప్పు అన్నాడు. ఆ పిల్ల నడి రోడ్లో ఎందుకు తిరగాల్సొచ్చింది అని చెప్పి కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఆర్‌జీకర్ మెడికల్ హాస్పిటల్‌లో రేప్ మర్డర్ జరిగినప్పుడు, ఆ నిందితుడికి ఎవరు మేము ఎయ్యము, వకాలతు చేయమని చెప్పన్నప్పుడు స్టేట్ గవర్నమెంటే ఆర్టికల్ 39 ఏ‌లో ఒక అడ్వొకేట్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. చట్టం చెప్తుంది. అదే విధంగా ఈ రోజు ఒక 100 మందిని చంపేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినప్పుడు జైలుకి పంపియాలి అనంటే గనక అతన్ని ఫస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని చెప్పి చట్టం చెప్తుంది. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఈ మాట్లాడే వ్యక్తులందరూ ఏం చెప్తున్నాను అనంటే గనక ఒక 'సుంకర్ నరేష్‌నో' ఒక న్యాయ వృత్తినో కాదు మీరు తప్పు పట్టాల్సింది. మీరు తప్పు పట్టాల్సిందేంటంటే మీకంత నొప్పిగా ఉన్నప్పుడు, టీవీలో చూసిందే నిజమని అనుకున్నప్పుడు, మీ దగ్గరికి ఓటేయమని చెప్పి రాజకీయ నాయకుడొచ్చినప్పుడు, కక్కుర్తిపడి కుక్కల్లాగా 5,000కి, 4,000కి కక్కుర్తి పడకుండా, ఈ చట్టాలు మాకొద్దు. టీవీలో ఈడు దొంగ అని అన్నప్పుడు ఆడిని చంపేయండి. అటువంటి చట్టాలు తీసుకురండి. వాడిని హాస్పిటల్‌కి పంపించే సీఆర్‌పీసీలో ఉన్న ప్రొవిజన్ సెట్ అసైడ్ చేసేయండి. రైట్. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 22 తీసేయండి అని చెప్పి డిమాండ్ చేయమని చెప్పండి. ఆ దమ్ము, ఆ సత్తా వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని నాలాంటి వాడిని ప్రశ్నించే దమ్ము కూడా వాళ్ళకి లేదు. అందు గురించే నేను ఇంత బలంగా చెప్పగలుగుతున్నా. రైట్. సో, ఇప్పుడు ఈ రాఘవ రెడ్డి మీద ఇంతకు ముందు కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి అని అన్నారు. బంజారా హిల్స్‌లో కానీ, లేకపోతే ఆహ్, హాబిట్స్. అబిడ్స్‌లో కానీ, లేకపోతే ఇంకెక్కడ గోల్కొండ ఇలా యెస్. సమ్ అదర్ యెస్. 3 యెస్. ప్లేసెస్‌లో కూడా ఉన్నాయి. అంటే ఒక నేర చరిత్ర కలిగి ఉన్నాడు అనంటే, అట్లాంటి వాళ్ళు ధర్మం కోసం, దేశం కోసం ఏం పోరాడతారు అన్న ప్రశ్న కూడా చాలామంది అంటూ ఉన్నారు. అండ్ అదే కాకుండా ఇట్లాంటి అనైతిక చర్యలు చేస్తూ దేశం కోసం చేస్తున్నాము, లేకపోతే ఒక రామరాజ్యం కోసం చేస్తున్నాము అనే వ్యక్తిని సపోర్ట్ చేయడము అనేది కూడా ఇది కూడా పలు విధాలుగా మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే ఇతని సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థకి ఫండింగ్ చేయించుకోవడానికి కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడు అని, అలాగే ఆ సంస్థలో ఎవరైతే నల్ల చొక్కాలేసుకొని సభ్యులుగా ఉన్నారో, వాళ్ళు కూడా సభ్యత్వం పొందడానికి కొన్ని డబ్బులనేది కట్టారు అననేది తెలుస్తోంది. అండ్ ఈయనకి బయటికి తెలియకుండా సంస్థ అని చెప్తున్నారు కానీ, దేవుడి పేరు మీద డబ్బులనేవి బాగా ఫండింగ్ చేసుకుంటున్నారు అననేది కూడా తెలుస్తోంది. అయితే ఇది కేవలం డబ్బు కోసమే చేస్తున్నారా? అనే ప్రశ్న కూడా వస్తోంది. దీనికి మీరేమంటారు సార్? ఎగ్జాక్ట్‌లీ. దీనికి నేను చెప్పాల్సిన అవసరం లేదండి ఆన్సరు. ఎందుకంటే గనక పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్‌లో ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం కొన్ని అంశాలననేది రిమాండ్ కేస్ డైరీలో పొందుపరచడం జరిగింది. దాని ప్రకారము ఆయన 2020లో ఈ సంస్థని ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఆయనకి చందాల రూపంలో వచ్చిన అమౌంట్ రూ. 1,32,000 ఎంతో చేంజ్ అనేది వచ్చింది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగిందండి. అదే రిమాండ్ కాపీలో.
సో 2020 నుంచి 2025 వరకు సరే ఇప్పుడు మనం ఇక ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి 4 సంవత్సరాల్లో ఆయనకి వచ్చిన అమౌంట్ ₹1,00,000 చేంజ్ అండి. 1,25,000, 1,30,000 నేను అదే ఎతుకుతున్నాను, దీంట్లో ఎక్కడో రాశారు. సో అంత అమౌంట్. సో నేను ఏమంటున్నాను అంటే గనక ఈ ఈ యొక్క సభ్యులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు గాని, వాళ్ళ యొక్క ప్రాంతం గురించి గాని మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క సభ్యత్వం విలువెంత? వాళ్ళు కట్టిందెంత? వాళ్ళు చేసిందెంత? సో అంటే సభ్యులుగా చేరాలి అనంటే గనక ఇంత రుసుము కట్టాలి అని చెప్పి నిబంధన పెట్టుకోవడం తప్పు కాదు. సొసైటీస్ యాక్ట్‌లో కూడా మనకు క్లబ్‌లో గాని, లేదంటే ఒక సంఘంలో గాని, లేదంటే ఒక అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లో గాని దేంట్లో చేయాలన్నా కూడా ఒక సభ్యత్వ రుసుము అనేది ఉంటది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ ఒక అసాంఘిక కార్యక్రమాలకు మాత్రం వసూలు చేస్తారంటే గనక అది తప్పు. ఏదైనా కూడా. సో ఇక ఫండ్స్ గురించి మాట్లాడాలంటే గనక ₹1,00,000 ఏమో వచ్చింది. సో 4 సంవత్సరాల్లో ₹1,00,000 ఒక సంస్థకు ఫండింగ్ వచ్చింది అనంటే గనక మరి ఆ సంస్థ ఏ పార్టీది? ఎంత దూరం వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సుంకనారే చెప్తున్న మాట కాదు. పోలీసులు రిమాండ్ కాపీలో రాసిన మాట. రైట్. సో సో వాళ్ళేగా ఇప్పుడు వాళ్ళు చెప్తేనే మనకు తెలుసు. ఇప్పుడు మీరడిగారు. అంతకుముందు నేర చరిత్ర ఉందంట కదా! హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ గాని, లేదంటే మిగిలిన గోల్కొండ గాని, బంజారాహిల్స్ గాని అని చెప్పి మీరడిగారు. ఇది ఎలా తెలిసింది? ఆ రిమాండ్ కాపీ బయటికి వస్తే, ఆ రిమాండ్ కాపీలో పొందుపరిచిన ఆధారంగానే కదా మీరు అడగగలిగారు. అదే రిమాండ్ కాపీని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ₹1,00,000 చేంజ్ 1,25,000 ఏమో వచ్చిందంట. హ్మ్. హ్మ్. 4 సంవత్సరాలకి. ఓకే. ఈరోజు ఎళ్ళిన 20 మంది కూర్చుని ఒక దగ్గర ఒక రెస్టారెంట్‌లో గట్టిగా 3 రోజులు తింటే ఆ ₹1,00,000 ఎగిరిపోద్ది. అవును. సో, అంటే ఇవన్నీ కూడా ఆహ్, నేనేమంటున్నానంటే గనక ట్రయల్‌లో జరగాల్సిన అంశాలు. అదే విధంగా వాళ్ళు మెన్షన్ చేసిన కేసుల్లో కూడా కొన్ని కేసులు ఎక్విట్ అవ్వడం జరిగింది. అంటే ఆ హ్మ్. కేసులు నిరపరాధిగా బయటికి రావడం జరిగింది. వాటిని కూడా రైట్. మెన్షన్ చేశారు. పోలీస్ అధికారులు. ఇప్పుడు పోలీసులు అయ్యుండి ఒక క్రైమ్ గురించి ప్రతిదీ కూడా వాళ్ళకి ఒక సెంట్రల్ ఇంటరాక్షన్ సిస్టమ్ ఉన్నప్పుడు, దాంట్లో ఎక్విటల్ అయినప్పుడు ఓన్లీ ఏంటి అనంటే గనక పోర్ట్రేయింగ్. అంటే హ్మ్. ఒక సంఘటన జరిగింది. ఇక ఆ సంఘటన బేస్ చేసుకొని ఇక భారీ మొత్తంలో చూపియాలి ఒక వ్యక్తిని అని చెప్పి చూడడానికి. మీకు లాస్ట్ కాలంలో కూడా గోల్కొండ అని అంటది. డాష్ పెడతారు. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? హ్మ్. నేనేమంటున్నాను అంటే గనక, ఇప్పుడు ఒక ఎన్ఫోర్స్‌మెంట్ అథారిటీస్, ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ అంటే చట్ట ప్రకారము ఉండాలి. అంటే బయట తెలిసి గాని, తెలియక గాని, కావాలని గాని చేసే వ్యక్తులు ఒక నేరం చేసినప్పుడు, ఆ నేరాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన వ్యవస్థ చాలా పకడ్బందీగా చేయాలి. సిల్లీ కామెంట్స్‌గా బయట ఎవరో పొలిటీషియన్ మాట్లాడినట్టు, ఒక లేమ్యాన్ మాట్లాడినట్టు అటువంటి స్టేట్‌మెంట్‌లు చేస్తే ఏమైతది అనంటే గనక, రేపొద్దున ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కేస్. అదండి. రైట్ సార్. సో, ఇదనమాట ఈ కేస్ గురించి. అయితే ఇప్పటికి ఎవరు వెనకాల ఉన్నారు, ఏంటి అనేది చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారో అందుకు గాను మీరు మీ డ్యూటీ ప్రకారం ఈ కేస్ టేకప్ చేయడం అయితే జరుగుతుంది అని అంటారు. అయితే ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది కాబట్టి ఇంకా అసలు ఈ అటాక్‌కి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటికి రావాల్సింది అని అంటారు. రైట్? రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.